హాయ్ అండి. నెక్స్ట్ నేను ఒక ఎస్ఏ రైటింగ్ గురించి టైప్ చేద్దాం అనుకుంటున్నా. ఒక ఎస్ఏ తీసుకుని టైప్ చేద్దాం అనుకుంటున్నా. అది కూడా మహాత్మా గాంధీ గురించి. నేను ఏం చేశానంటే గూగుల్లోకి వెళ్ళాను, కాస్త డేటాని కాపీ చేసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేశాను. డేటా మొత్తం నీట్గా లేదు చూడండి, ఈక్వల్గా లేదు. అండ్ అలాగే నాకు సైడ్ హెడింగ్స్ కూడా కావాలి. ఇప్పుడు అలా ఎలా చేస్తారో చూద్దాం. పర్టికులర్గా ఇదే సైడ్ హెడింగ్ అని తీసుకోకుండా జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒక వర్డ్ని సైడ్ హెడింగ్ కింద తీసుకుని దీన్ని ఎడిట్ చేయాలనుకుంటున్నాను. చూడండి, ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్, నాట్ బై రీడింగ్ ది పారాగ్రాఫ్ అండ్ కీపింగ్ ద సైడ్ హెడింగ్. చూడండి, ఎస్ఏ ఆన్ మహాత్మా గాంధీ అని ఉంది కదా, దీన్ని హెడింగ్ కింద పెట్టాలి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ మహాత్మా గాంధీ దగ్గర సెలెక్ట్ చేశాను, వర్డ్ మీద కాపీ తీసుకుంటున్నాను, ఎంటర్ ఇచ్చేయండి. నేను హెడింగ్ పెట్టాలి కదా, సో ఈ ప్లేస్లో ఇక్కడ హెడింగ్ పెట్టాలనుకుంటున్నాను. రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ అయిపోయింది. హెడ్డింగ్ అన్నాక మనం ఎప్పుడు సెంటర్లో ఉండాలి. సో సెంటర్ ఎలిమెంట్ నేను ఇంకొంచెం సైజ్ పెంచాలనుకుంటున్నా. సో సైజ్, ఫాంట్ సైజ్ లిస్ట్ బార్లోకి వెళ్ళి ఒక 22 ఇద్దామనుకుంటున్నా. ఓకే, ఇది సైడ్ హెడింగ్. మామూలుగా ఎస్ఏ ఆన్ అని ఉంది కదా, ఎస్ఏ ఆన్ అని పెట్టకూడదుగా, తీసేద్దాం. మహాత్మా గాంధీ కూడా తీసేస్తున్నాను. వర్డ్ ఇది అబ్స్ట్రాక్ట్ కింద అనుకుంటున్నాను. పిక్చర్ ఉంచేయండి. కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ మహాత్మా గాంధీ ఆల్రెడీ ఇక్కడ సైడ్ హెడింగ్ ఉంది, ఇక్కడ కొన్ని సైడ్ హెడింగ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడతో అయిపోయింది. ఇక్కడ చూస్తే కనుక మనకు అన్నీ ఎగుడు దిగుడుగా ఉన్నాయి లైన్స్ రైట్ సైడ్. చూడండి, సెడ్ ఎక్కడో ఉంది, మచ్ కొంచెం ముందుకెళ్ళింది, బికాజ్ స్మాల్ కొంచెం ముందుకెళ్ళింది, డెవలప్మెంట్ కొంచెం వెనక్కి వెళ్ళింది వర్డ్. ఇవన్నీ ఈక్వల్గా ఉండాలంటే ఏం చేయాలి అంటే హోమ్లోకి వెళ్ళిపోండి, పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకోండి, జస్టిఫై ఇచ్చేయండి. జస్టిఫై. ఓకే, నెక్స్ట్ అలాగే ఇది కూడా జస్టిఫై. జస్టిఫై, జస్టిఫై. జస్టిఫై. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈక్వల్గా ఉంది మొత్తం అంతా. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే లైన్కి మధ్య ఎంత గ్యాప్ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. సో దాన్ని ఎలా తెలుసుకోవచ్చు? హోమ్ ట్యాబ్లో ఉన్న లైన్ స్పేసింగ్